హాయ్ అండి. ఇప్పుడు మనం చపాతీతో ఒక టిఫిన్ చేద్దాం. టిఫిన్‌లా తినొచ్చు, ఇది ఈవినింగ్ స్నాక్‌లా కూడా తినొచ్చు. చపాతీలని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చించుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని చాలా ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎగ్స్ వేయాలి. నేను 4 చపాతీస్‌కి 3 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వచ్చేసి 3 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేయాలి. ఎగ్స్ తింటే ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వెరైటీగా కూడా చేసి పెట్టాలి, పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మంచిగా ఫ్రై అయ్యాక దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి కలపాలి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం వేసి మంచిగా కలపాలి. మొత్తం ఎగ్ మొత్తం ఫ్రై అయ్యేలాగా మంచిగా కలపాలి. ఇప్పుడు చపాతీ ముక్కలు చేసుకున్నాం కదా, అవి దీంట్లో వేసి మొత్తం కలపాలి. ఇలా మొత్తం కలుపుకుంటే రెడీ అయిపోయినట్టేనండి ఈ చపాతీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. మార్నింగ్ టిఫిన్కైనా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకొని చూడండి. కామెంట్ చేయండి ఎలా ఉందో, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.